ఏమ్మా తనుశ్రీ, మనము ఎడిషన్ నేర్చుకున్నాం కదా. అవును. ఆ ఎడిషన్లో ఏం డౌట్ లేవు కదా. ఏం లేవు. ఎడిటివ్ ఇన్వర్స్ తెలుసు కదా. ఎడిటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి? సైన్ చేంజ్ చేస్తే ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ -17 +17. ఓకే. ఇక నీకు అన్ని రెండు మైనస్లు ఉంటే టూ నంబర్స్ మైనస్ ఉంటే ఏం చేయాలి? వాటిని ప్లస్ యాడ్ చేయాలి. యాడ్ ఇంకోసారి ప్లస్ అనొద్దు. వాటిని ఏం చేయాలి? యాడ్ యాడ్ చేయాలి. యాడ్ చేసి సైన్ ఏమేయాలి? మైనస్. రెండు మైనస్ ఉంటే మైనస్ సైన్ వేయాలి. రెండు ప్లస్ ఉంటే యాడ్ చేసి ప్లస్ సైన్ వేయాలి. రెండు ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉందనుకో టూ నంబర్స్లో, ఏదైతే బిగ్గెస్ట్ నెంబర్ దాని సైన్ వేయాలి. దాన్ని సైన్ వేస్తావు. మరి ఏం చేసి వేస్తావు? సబ్ట్రాక్ట్ చేసి బిగ్గర్ నంబర్ సైన్ రాయాలి. ఇంతవరకు మనం నేర్చుకున్నాం. ఈరోజు మనం సబ్ట్రాక్షన్ నేర్చుకున్నాం. ఓకేనా? సబ్ట్రాక్షన్ ఆఫ్ ఇంటీజర్స్. సబ్ట్రాక్షన్ ఆఫ్ ఇంటీజర్స్ అంటే మనము ఇప్పుడు 5 ఉంది, 5 - 3. ఇది ఇంటిజరే, ఇది ఇంటిజరే. ఎంత? 5 - 3 2 వచ్చేసింది. ఓకే. మళ్ళీ 3 - 5 ఇది కూడా నేర్చుకున్నాం. 3 - 5 = -2. -2 ఇది కూడా నేర్చేసుకున్నాం మనం. కానీ -3 - 5 కూడా నేర్చుకున్నామా? -3 - 5 2 మైనస్ ఉంది, -8. ఇది కూడా నేర్చుకున్నాం. -3 ఇట్లా నేర్చుకున్నామా? 5 -3 ఇట్లా నేర్చుకున్నామా? నేర్చుకోలేదు కదా. సో నంబర్ లైన్ ఇదా 3 4 5 -2 - 3 - 4 - 5 -5. ఇప్పుడు నేను 5 - 3 అంటే ఇక్కడ నుంచి ఏం చేస్తావు? 3 నంబర్ లైన్ మీద అంటే 1 2 3 వచ్చేసి 2 రాసేసాను. 2 వచ్చేసింది. ఓకేనా? 3 - 5 అంటే 3 దగ్గర నుంచి 1 2 3 4 ఎంతేనా? 1 2 3 4 5 -2 -2 వేసాం. -3 -5 అంటే ఏం చేసాము? నంబర్ లైన్ -3 దగ్గర నుంచి 1 2 3 4 5 ఎక్కడ ఆగిపోయింది? -8. ఇది కూడా వస్తుంది. -3 ఇంతవరకు మనం నేర్చుకున్నవేగా ఇవన్నీ. -5 -3 -5 అంటే ఏం నేర్చుకున్నామంటే ఏం నేర్చుకోవాలి? ఇప్పుడు నేర్చుకుంటాం. ఏం నేర్చుకోవాలంటే -3 దగ్గర స్టార్ట్ అయ్యాం. ఓకే. -5 అంటే వెనక్కి వచ్చి మళ్ళీ వెనక్కి పోవడం కాదు. రెండు మైనస్లే. ఇక్కడ మైనస్ ఉంది, ఇదొక మైనస్, ఇదొక మైనస్ ఉన్నప్పుడు దీని నుంచి రైట్కి వెళ్ళిపోతుంది. 1 2 3 4 5 దాని ఆన్సర్ ఏంటి? 2. సరే. 5 -3 5 -3 అంటే ఎడిపోతాం? రెండు మైనస్. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది అంటే రైట్కి వెళ్తాం. ఎక్కడి నుంచి? 5 దగ్గర నుంచి 1 2 3. దీని ఆన్సర్ ఏంటి? 8. ఇది యాక్చువల్గా నంబర్ లైన్ మీద రిప్రజెంటేషన్. మనకి నంబర్ లైన్ కంటే కూడా వితౌట్ నంబర్ లైనే బాగుంటుంది కదా. అవును. అవునా? అవును. అంటే విషయం అప్పుడు కదా తెలుసుకోవాలి. అవును. సరే, వితౌట్ నంబర్ లైన్. ఓకే. 5 -3 ఏమొచ్చింది మనకి? ఇక్కడ 8 వచ్చింది కదా. 8 ఎట్లయింది చూద్దాం. 8 ఎట్లయింది? 5 ఇక్కడ ప్లస్ ఉందనుకో, మనం బ్రాకెట్లో ఏ సైన్ ఉంటే ఆ సైన్ రాస్తాం. కానీ ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు
ఈ బ్రాకెట్లో ఈ మైనస్ కలిసి ప్లస్ అవుతాయి. నీకు మల్టిప్లికేషన్స్ లేవు, మల్టిప్లికేషన్స్లో తెలుస్తుంది నీకు. ఇప్పుడు 6th కదా, అవును 7thలో మల్టిప్లికేషన్స్ డివిజన్స్ వస్తాయి ఇంటిజర్స్లో. ఇప్పుడు మల్టిప్లికేషన్ లేవు కాబట్టి ఇంటూ మైనస్ అనేది ప్లస్ అవుతుంది అనేది నీకు 7thలో వస్తుంది. కానీ ఇక్కడ నేను ఇప్పుడు ఇక్కడ ఒక మైనస్, ఇక్కడ ఒక మైనస్ ఉంది. అదే 5 + -3 నువ్వు డౌట్ కూడా అడిగి అవును ఇట్లున్నప్పుడు ఏమనుకున్నావు, ప్లస్ ఉంది మైనస్ ఉంది, 5 - 3 రాసేసుకున్నాం. బ్రాకెట్ ముందు ప్లస్ ఉంటే బ్రాకెట్లో ఏది ఉంటే అది రాసుకోవాలి, బ్రాకెట్ ముందు మైనస్ ఉంటే బ్రాకెట్లో సైన్ మార్చేయాలి. ఇది ఓకేనా? ఓకే బ్రాకెట్ ముందు ప్లస్ ఉంటే బ్రాకెట్లో ఏది ఉంటే అది అది రాసేస్తాం. రాసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, అది 5 - 3 అవుతుంది, దాని ఆన్సర్ 2 అవుతుంది. బ్రాకెట్ ముందు మైనస్ ఉంటే బ్రాకెట్లోకి ఆపోజిట్ సైన్ రాయాలి, ఏమవుతుంది +3 ఈజీ. 8 అర్థమైంది కదా? అర్థం. ఇప్పుడు నేను ఇంకొకటి ఏమడిగాను, -3 -5 అడిగాను. ఇప్పుడు -3కి -3 దీని ముందు ఏం లేవు కదా, బ్రాకెట్ లేదు. -3 + 5. ఇప్పుడు ఏమైంది, ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్ ఒకటి ఉంటే సబ్ట్రాక్షన్. సబ్ట్రాక్ట్ చేస్తే 2 వస్తుంది. బిగ్గర్ నంబర్స్ అయినా ప్లస్ ప్లస్. అర్థమైందా? ఇప్పుడు సబ్ట్రాక్షన్ అంటే ఏమీ లేదు. సబ్ట్రాక్షన్ అంటే దీని ముందు మైనస్ ఉంటే లోపల సైన్ మారుతుంది, దీనికి కూడా మైనస్ ఉంటే మారుతుంది. ఇప్పుడు మరి ఇట్లుంది, 5 - 3 ఉంది, ప్లస్ అన్నట్టు, ఏది లేకుండా ఉంటే ప్లస్ అన్నట్టు. బ్రాకెట్ ముందు మైనస్ ఉంటే బ్రాకెట్లో ఏమున్నట్టు, ప్లస్ ఉన్నట్టు. ఇప్పుడు ఏమవుతుంది, +3 ఎందుకు అవుతుంది, బ్రాకెట్ ముందు మైనస్ ఉంటే ఏం చేశాను, సైన్ మారుతుంది అని. ఇక్కడ ప్లస్ ఉంటే ఏమవుతుంది, అట్లా కాదు నాన్న తనుశ్రీ. బ్రాకెట్ ముందు మైనస్ ఉంది, బ్రాకెట్ లోపల ఏముంది, మైనసే ఉంది. ఉన్నప్పుడు ఈ -3 ఏమైంది, +3 అయింది. అంటే ఈ సైన్ మారింది, అవునా కాదు? ఇప్పుడు బ్రాకెట్ ముందు మైనస్ ఉంది, బ్రాకెట్ లోపల ఏముంది, ఈ సైన్ మారితే ఏమొస్తుంది, మైనస్. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే మైనస్ రాయాలి, రెండు మైనస్లు ఉంటే ప్లస్ రాయాలి, రెండు ప్లస్లు ఉంటే ప్లస్ రాయాలి. 5 + +3 ఉంది. ఇప్పుడు ఏమవుతుంది, 5 రెండు ప్లస్లే +3 ఎంత, 8. ఈ రెండు మైనస్ ఉన్నాయి, 5 + 3 ఎంత అయింది, 8. ఇది మైనసే ఇది మైనసే, ప్లస్ అయింది. ఇక్కడ ఇది మైనసే ఇది మైనస్, ఏమైంది, ప్లస్ అయింది. ఇక్కడ ఇది మైనస్ ఉంది ఇది ప్లస్ ఉంది, ఏమైంది, మైనస్ -3 = 2. ఇప్పుడు 5 + -3 ఇదేమవుతుంది, 5 + -3 బ్రాకెట్లో ఏది ఉంటే అది రాసేస్తాం. నువ్వు అడిగిన డౌటే కదా అది. అవును బ్రాకెట్ ముందు ప్లస్ ఉంటే బ్రాకెట్లో ఏది ఉంటే అది రాసేస్తాం. ఓకేనా? ఇది క్లియర్ అయిందా? బ్రాకెట్ ముందు మైనస్ ఉంటే బ్రాకెట్లో ఉన్న దాని సైన్ చేంజ్ చేస్తాం, సైన్ చేంజ్ అవుతుంది. ఇది బ్రాకెట్ ముందు ప్లస్ ఉంటే సైన్ చేంజ్ అవ్వకుండా అదే రాసేస్తాం, -3. బ్రాకెట్ ముందు మైనస్, బ్రాకెట్లో దానికి ఏ సైన్ ఉన్నా కూడా సైన్ మారుతుంది. అర్థమైందా? కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తే ఇంకా క్లియర్గా అర్థం. చెప్పాలి.
First one, ఇప్పుడు 40 minus 22 బ్రాకెట్ ముందు ఏముంది bracket ముందు ప్లస్ ప్లస్ ఇది మైనస్ బ్రాకెట్ ముందు మైనస్ బ్రాకెట్ లోపల ప్లస్ సో మైనస్ ఏ ఉంటుంది మైనస్ 22 40 మైనస్ 22 ఎంత 28. 28 వెరీ గుడ్ ఆల్రెడీ చేసుకొని కూర్చున్నావే ఓకే 84 మైనస్ 98 84 మైనస్ 98. మైనస్ 98 ఏం చేయాలి సబ్ట్రాక్ట్ చేయాలి సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది 14. ఇప్పుడు ఏమేయాలి బిగ్గర్ నెంబర్స్ అయినా ఏముంది Minus 14. మైనస్ 40 అర్థమైంది కదా నీకు మైనస్ ఇక్కడ చూడు మైనస్ 16 మైనస్ 17 అంటే మైనస్ మైనస్ 33 మైనస్ 33 మైనస్ 20 మైనస్ 13 మైనస్ 20 మైనస్ 13. బోత్ ఆర్ నెగటివ్ ఎస్ బోత్ ఆర్ Plus. సేమ్ సైన్ యాడ్ చేయాలి 33. ఏమి ఏ మైనస్ 33. మైనస్ చెప్పట్లా మైనస్ 33 ఇది ఎంత వచ్చింది అది ఎంత అవునా ఓకే ఇప్పుడు విచ్ వన్ ఈజ్ గ్రేటర్ ఇదా చెప్పాలి ఇప్పుడు ఇటు పక్క చేద్దాం ఈ సైడ్ చేస్తే ఏమొచ్చింది -4 -5 ఎంతమ్మా మైనస్ 9. -9 ఇక్కడ ఏమొచ్చింది -5 బ్రాకెట్ ముందు మైనస్ ఉంది లోపల ఏం రాసుకోవాలి ప్లస్ మైనస్ ఉంటే ప్లస్ అవుతాయి అవును కదా ప్లస్ +4 మైనస్ 1 -1 విచ్ వన్ ఈజ్ గ్రేటర్ మైనస్ 9 మైనస్ మైనస్ 1 -1 ఈజ్ గ్రేటర్ అంటే లెస్ ఇది -16 మైనస్ 16 ప్లస్ 23. వెరీ గుడ్ 23 7 7 విచ్ 7 మైనస్ ప్లస్ 7 +7 అటువైపు -6 -12 minus 6 minus 12. Minus 6 minus 6 12. 6. మైనస్ 24. 6 -6 -12 అమ్మా 18. విచ్ 18 minus 18. ఎందుకు మైనస్ Bigger numbers. బిగ్గర్ నెంబరా ఇక్కడ Ah, బోత్ ద నంబర్ both the numbers are ఎక్సెప్ట్ అయిపోయినట్టున్నావు అవునా మరి -18 +7 విచ్ వన్ ఈజ్ గ్రేటర్ plus 7. 44 ఇక్కడ ఏమొస్తుంది చెప్తున్నాను 44 plus 10. ఎంత నాన్న 54. అక్కడ 47 -3 ఇక్కడ ఎంత నాని 44. ఏది గ్రేటర్ Equal to అర్థమైంది కదా ఎట్లా చేయాలో అర్థమైంది కదా మొత్తం -13 0 రావాలంటే దీనికి ఏం యాడ్ చేయాలి 13. -16 + 16 0. 0 ఇది అర్థమైందా ఇప్పుడు మొత్తం సబ్ట్రాక్షన్ ఎట్లా చేయాలో అర్థమైందా ఇంటిజర్ సబ్ట్రాక్షన్ అన్న డౌట్స్ ఉన్నాయా Bracket minus 12 plus 42 minus 7 minus 2.
డౌట్, అంతేనా? ఎస్. ఇది నీ డౌట్. ఏం చేయాలి చెప్పు? బ్రాకెట్లో -12 ఉంది అంటే మామూలుగా ఫస్ట్ నెంబరే కాబట్టి ఉన్నది ఉన్నట్టుగానే మనం రాసుకుంటాం. -12 ప్లస్ 42 -7 -2. ఏం చేద్దాం? అన్ని నెగిటివ్ నెంబర్స్ ఒక దగ్గర రాసుకుంటాం. -12 -7 -2 ప్లస్ 5. ఇప్పుడు -12 -7 ఎంతమ్మా? అడిషన్ 18 19 19 మళ్ళీ అగైన్ -22 -19 -2 -21 -20. వెరీ గుడ్. -21 ప్లస్ 42. One is a positive, other one is negative. subtraction 21 21. Which 21? plus 21 Plus, because 42 has positive. Very good. ఇంకా డౌట్ ఏముంది? నీతోటే చెప్తాను, అవునా? ఓకేనా? ఇప్పటిదాకా ఏం నేర్చుకున్నాం మనము? సబ్ట్రాక్షన్ ఆఫ్ ఇంటిజర్స్. అంటే వెన్ యూ యాడ్, నువ్వు రెండు పాజిటివ్ ఇంటిజర్స్ని యాడ్ చేస్తే నీకేమొచ్చింది? పాజిటివే వచ్చింది. ఎడిషన్ ఆఫ్ 2 పాజిటివ్ ఇంటిజర్స్ ఈజ్ పాజిటివ్. వెన్ యూ యాడ్ 2 నెగటివ్ ఇంటిజర్స్ అప్పుడేమొచ్చింది? నెగటివ్ ఇంటిజర్ వచ్చింది. అవునా కాదా? నువ్వు 2 పాజిటివ్ ఇంటిజర్స్ని యాడ్ చేస్తే పాజిటివ్ ఇంటిజర్ వచ్చింది, 2 నెగటివ్ ఇంటిజర్స్ని యాడ్ చేస్తే నెగటివ్ ఇంటిజర్ వచ్చింది. 1 ఈజ్ పాజిటివ్, 1 ఈజ్ నెగటివ్ అంటే అది బిగ్గర్ నెంబర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అవునా కాదు? ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ అయిపోయింది. ఇంతటితోటి ఇంటిజర్స్ చాప్టర్ కంప్లీట్ అయింది. ఈ సెషన్ తోటి నీకు మొత్తం అర్థమైనాయని నేను అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేవు. ఇంకా అన్నీ అయిపోయినాయి. అయితే ఇప్పుడు మనం ఎడిటివ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ అన్ ఇంటిజర్ ఈజ్ నథింగ్ బట్ యాడింగ్ ఇట్స్ ఎడిటివ్ ఇన్వర్స్. మనం ఏం చేసాం? నంబర్ లైన్ మీద మైనస్ ఉంటే ఏం చేసాం? పాజిటివ్ వైపు వెళ్ళిపోయినాం. అంటే ఎడిటివ్ ఇన్వర్స్ని యాడ్ చేయడమే సబ్ట్రాక్షన్ చేయడం. అంతేనా? ఓకే. అర్థమైందా? ఓకే. ఓకే, వెరీ గుడ్. ఇంతటితో ఈ సెషన్ క్లోజ్. చాప్టర్